ఇలా కొత్తమేం కాదు, ప్రజల అన్యాయం అయిపోయేది. కానీ సో ఇక్కడ మనం ఓన్లీ అధికారం కోసం మాత్రమే హామీలు ఇచ్చుకుంటా పోయి ఆ హామీలు నెరవేర్చుకోవడం కోసం మరి ఇంకొక విధానాన్ని చేపట్టడం అనేది సరైన విధానం కాదు. ఇక నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఒకటి అనేక హామీలను ఇచ్చింది, ప్రజల్లోకి వెళ్ళింది. సో ప్రజలు దాన్ని నమ్మారు. సో ఒకవైపు కేసీఆర్ పాలన మీద ఇబ్బందులు పడి ఉండొచ్చు, వ్యతిరేకత అయి ఉండొచ్చు, లేకపోతే అనేక అంశాలు, నేను ఇంకంతకంటే డీప్ వెళ్ళవలసి అనేక అంశాలను జోడించి చెప్తుంటే డెఫినెట్ గా కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచిన తర్వాత కేసీఆర్ కు మించిన పాలన ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కేసీఆర్ లాంటి పాలన అయినా కోరుకున్నారు ప్రజలు. ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పాలంటే కేసీఆర్ లాంటి పాలన కోరుకున్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ కు మించిన పాలన పక్కన పెడితే కేసీఆర్ కు జరిగిన హయాంలో దోపిడీ కంటే ఇక్కడ విపరీతమైన దోపిడీ జరుగుతుంది అనేది ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. ఇది పాలకులకు నేను ఇచ్చిన సలహా మాత్రమే. లేదు మేము దోపిడీ చేయడం లేదు, కేసీఆర్ దోపిడీ చేసిందంటే అఫ్ కోర్స్ అది చెప్పుకోవడానికి బాగానే పనికొస్తుంది, కానీ జరుగుతున్నది మాత్రం నేను కళ్ళ ముందు చెప్తాను. 2 అంశాలను తీసుకొస్తాను. ఇంకొక 2 అంశాలు. ఒకటి వచ్చేసి మేము అంటే నేనుతో పాటు రేవంత్ కావచ్చు, కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, బీజేపీ నాయకత్వం కావచ్చు, ప్రజల లోపల వచ్చిందని ఏం చెప్పినామంటే, కుటుంబంలో ఉన్న కొంతమంది వ్యక్తులు, కొంతమంది కాదు, కవిత, హరీష్, సంతోష్ రావు, కేసీఆర్ గారితో పాటు ఇంకొంతమంది కుటుంబంలో ఇంకా కొంచెం ఎక్స్పెన్షన్ చేస్తే కులాన్ని జోడించేసుకుంటే పాలకులుగానే మిగిలినలో మిగతా వాళ్ళంతా పాలితులాగున్నారనే దాన్ని ప్రజల ముందు తీసుకెళ్లేసాము. ప్రజల్లో దాన్ని విశ్వసించిండ్లో, అది వాస్తవంగా అది కళ్ళ ముందు కనిపించింది. దీన్ని వ్యతిరేకించిండ్లో ప్రజలు. దాని తోడు ఇంకొక రకమైన వర్డ్ నేను తెలుసుకోలేదు, ఇంకో కేసీఆర్ విధానాన్ని కూడా వ్యతిరేకించేసిండ్లు, కేసీఆర్ అవినీతిని కూడా వ్యతిరేకించేసిండ్లు, మీకు పట్టం కట్టారు. కానీ ఇక్కడ కొండలరావు కావచ్చు, కొండలరెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, నీ తమ్ముడు కృష్ణారెడ్డి కావచ్చు, వీళ్లకు సర్పంచులు కాదు కనుక వార్డు మెంబర్లు కూడా పనికిరాదు. ఇది కేటీఆర్ అంటేనేమో ఇది రాజకీయం అవుతుంది, కేసీఆర్ అంటేనేమో నువ్వు చేయలేదా అన్నట్టు అనిపిస్తుంది, హరీష్ అంటేనేమో నీ కళ్ళు ఎక్కడ కనిపించలేదు. నేను గత కొన్ని నెలలుగా చెప్తున్నాను, నీ అన్నదమ్ములు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారిపోయి ఈరోజు రాజ్యాంగంలో భాగంగా నిలుస్తూ ఉంటే నీ కళ్ళు కనిపించడం లేదా రేవంత్ అని అడుగుతున్నా. నేనే కాదు, విద్యార్థులు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు, తెలంగాణలో ఉన్న మేధావి వర్గం అడుగుతుంది. ఇక్కడ కూడా కులం కుటుంబమే కదా, అంతకు మించేది ఏమి లేదు. అంటే నేను కేసీఆర్ పాలనకు ఎందుకు ప్రజలు అడుగుతున్నారని చెప్తున్నంటే, అక్కడ కేసీఆర్ దగ్గర ఏదైతే లోపాలు ఉన్నాయంటే అంతకంటే అవలక్షణాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా. అక్కడ ఒక్క కుటుంబం ఉంటే ఇక్కడ కొన్ని కుటుంబాల దోపిడీ జరుగుతున్నది. అంటే దోపిడీ ఇంతకంటే విపరీతంగా పెరిగిపోతున్నది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ రోజు రేషన్ కార్డులను తీసుకొచ్చేసి రేషన్ కార్డులు మాత్రమే, అంటే రేషన్ కార్డులు మాత్రమే కాదు, ప్రతిదీ కూడా ఇట్లనే జరుగుతూ ఉంది. ఈ రోజు హాస్పిటల్స్, నేను ఒక మెడికల్ డాక్టర్ని, హాస్పిటల్స్ లోపల ఈరోజు డాబా గ్లిఫిజోన్ అనే ఒక టాబ్లెట్ అండి, అది ఒక మనకు ఈరోజు హైదరాబాదే కాదు తెలంగాణ అడ్డగా మారింది డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ కి. డాఫా గ్లిఫిజోన్ అనే టాబ్లెట్ ఇట్స్ ఆఫ్టర్ ఆల్ దాన్ని కొనుక్కోవడము అంటే జనరల్ గుణాలంటే ఒక 100 రూపాయలు ఉంటుందండి ఒక స్ట్రిప్. కానీ రోగికి అది ప్రాణాన్ని నిలబెట్టే టాబ్లెట్ అది లేదండి. టాబ్లెట్ ఈరోజు మెట్ఫార్మిన్ టాబ్లెట్, అది కరువైపు, అది మెట్ఫార్మిన్ విత్ ఇంకొక వచ్చేసి బీపీకి సంబంధించిన టాబ్లెట్, సో టెల్మాస్టాటిన్, రోస్వాస్టిన్, ఇలా ప్రాణ ఆస్పిరిన్, ఇలాంటి క్రోసిన్, ఐవిసెట్స్, ఐవిసెలెన్స్, ఇలా వన్ మినిట్ శివ, ఏది పట్టినా కూడా ఈరోజు ప్రాణాలకు ఉపయోగపడేది ఏది కూడా కరువైపోయింది. అంటే ఈరోజు ఏది దగ్గరగా ఉందంటే విచ్చలవిడిగా ఏముందంటే ఆల్కహాల్, డ్రగ్స్ మీరు కంట్రోల్ చేయడం లేదు. ఆల్కహాల్ అయితే ఇక అడగక ముందుకే. ఓకే జయరాం గారు, వెంకటరెడ్డి గారు కేంద్రం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు లింగం యాదవ్ గారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన హామీలే కదండి మేము అడిగేది.
భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది కూడా వీళ్ళు చెప్పిన హామీలు, వీళ్ళు ఇచ్చిన హామీల గురించే మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయాలో ఏం చేసామో అందరికీ తెలుసు. దగ్గర దగ్గర 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తోడ్పడింది. వీళ్ళకు మేము ప్రశ్నిస్తే మళ్ళా మీరేం చేశారని అడుగుతున్నారు. మీరేం చేశారు కాదు, మీరు ఏం చేస్తున్నారో మీరు ప్రశ్నించుకోండి. ఫస్ట్ మీరు ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారెంటీలు కానీ, రుణం మాఫీ కానీ, మిగతా అంశాల గురించి మీరు మాట్లాడినప్పుడు, ప్రశ్నించినప్పుడల్లా మీరు కేంద్రం ఏమి ఇచ్చింది, కేంద్రం ఏం చెప్పింది, ఏం చేసింది అని చెప్పి మీరు అంటారు. నేను చెప్తున్నాను కదా, 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి